నెల్లూరుకి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను కావలి బీజేపీ నేతలు కలిశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నెల్లూరు పర్యటన సందర్భంగా కావలి నుంచి బీజేపీ నేతలు భారీగా తరలివెళ్లారు. వీఆర్సీ వద్ద మాధవ్ను కలిసి ఆయనను నేతలు సన్మానించారు. రాష్ట్ర అధ్యక్షుడు తనను కలిసిన నేతలను ఎంతో ఆప్యాయంగా పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ గ్రీవెన్స్ రిడ్రెస్సాల్ కమిటీ సభ్యులు అమర సుబ్బారావు, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ కుట్టుబైన బ్రహ్మానందంలు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఎంతో ఆప్యాయంగా తమను పలకరించారని, తమ విజ్ఞాపనలు అందుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ గారు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని పర్సనల్గా అందరం మీట్ అయ్యి ఈరోజు జరుగు పాదయాత్రలో అందరూ విరివిగా పాల్గొని వందల మంది కావలి నుంచి తరలి వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఈరోజు ఎంతో శుభదినంగా మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి చెందిన మా చీఫ్ శ్రీ బివిఎన్ మాధవ్ గారు నెల్లూరు పర్యటన వస్తున్న సందర్భంగా కావలి పట్టణం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా వందల మంది తరలి వెళుతున్నాం. అయితే కావలి నియోజకవర్గంలో కూటమి పాలన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న కృషిని తెలియజేసి, అలాగనే కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి తరపున ఉన్న మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయిన మాధవ్ గారితో కలిసి కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం రామాయపట్నం పోర్టు విషయం కానీ, రైల్వే స్టేషన్ విషయం, కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయం కానీ, పెట్రగుంట రైల్వే అభివృద్ధి కోసం కానీ, అలాగనే దుమ్మతిని హార్బర్ గురించి కానీ, అలాగనే రోడ్ల విషయాలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కోసం కానీ అనేక రకాల సమస్యల్ని ఈరోజు మాధవన్ గారికి తెలియజేయబోతున్నాం. కాబట్టి కావలి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల మీద ఈరోజు వినతి పత్రం ఇస్తాం. అలాగనే హౌసింగ్లో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా ఈరోజు మేము మా యొక్క ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడికి తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసే విధంగా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఈరోజు మా బీజేపీ అధ్యక్షుడికి తెలియజేసేదానికి కావలి పట్టణం నుంచి వందల మంది కార్యకర్తలు బయలుదేరి వెళుతున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.